ఇప్పుడే ఒక వీధికి వెళ్ళున్నాము. అక్కడ ఒక ఆవిడ తనొక్కటే పనిచేస్తుంది, వాళ్ళ హస్బెండ్ పని చేయలేకపోతున్నారు. అయితే ఆమె ఒక హౌస్ కీపింగ్ ఏజెంట్గా ఒక హాస్పిటల్లో పనిచేస్తోంది. అయితే ఆమె ధైర్యం ఎంత ఉందంటే ఆమెకి 2 ఆడపిల్లలు, ఒకరిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించుకుంది, ఇంకొకరిని బీఎస్సీ నర్సింగ్ చదివించుకుంటోంది. అంటే ఆలోచించండి, ఆమె తనొక్కటే సంపాదిస్తూ ఉన్న వాళ్ళిద్దరు ఆడపిల్లలనైనా అంత మంచిగా చదివించుకుంటోంది. ఆమె ఒకటే అంది, నాకు ఇల్లు కూడా వద్దమ్మా, నేను నా 2 పిల్లల్ని చదివించాను, వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు చూడండి. మా పాప పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా నెలలైంది, కానీ ఆ అమ్మాయికి జాబ్ దొరకట్లేదు. మేము అక్కడ ఇక్కడ పంపించుకునే స్తోమత లేని వాళ్ళం, అందులోనూ ఆడపిల్ల, నేను అక్కడికి ఇక్కడికి తిప్పలేను, అబ్బాయి అంటే బహుశా పంపించేదాన్నేమో అని. అసలు ఆ స్టోరీ వింటే నాకే అనిపించింది, ఎంత ఎంత ఎంతూజియాజంతో ఆమె నాలాంటి జీవితం నా పిల్లలకి రాకూడదని ఆమె కోరుకుంటోంది. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, నారాయణను గెలిపిద్దాం.